దేవుని ప్రియులరా, దేవుని పాద సన్నిధికి చేరువచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యంలో మనము ప్రధానంగా సంఘము పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని మనం వింటూ వస్తున్నాం. దానిలో భాగంగా గత వారం ధ్యానం కానీ, ఈ వారం కానీ, అలాగే ముందున్న దినాల్లో కానీ మనం ఈ సంగతులను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేయబోతున్నాం. ప్రభువాత్మ మనకి సహాయము చేయనుగాక. గత వారం ఏం చెప్పుకున్నాం? ఏమైనా గుర్తుందో మీకు? ఏం మాట్లాడుకున్నాం? ఏంటబ్బా? ఆరాధనలో కూడా ఇదే విషయాలు నేను చెప్తూ వచ్చాను. ఒక మాట చెప్పాను కదా, మనమే కాదు, ఇది ఒకవేళ జూమ్ మనం ఇవ్వగలిగితే లేదా దీనిని లైవ్ ఇవ్వగలిగితే చాలా మంది అసలు లైవ్ లోకి రావడానికి ఇష్టపడుతున్నారు. నేను చాలా మందికి ఈ విషయాన్ని షేర్ చేసినప్పుడు మన సంఘ సభ్యులు కూడా దూర ప్రాంతాల్లో ఉన్నవారు మేము వినాలనుకుంటున్నాం డైరెక్ట్ గా లైవ్ లో అని అంటున్నారు వాళ్ళు. అలాగే నేను ఎరిగిన వారు కూడా నాకు మెసేజ్ చేసి మాకు కూడా వినాలని ఉంది, మీరు జూమ్ అయినా లేదంటే లైవ్ అయినా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే నేను కూడా ఇవి చాలా ఒక క్రమబద్ధమైన రీతిలో ఈ సంగతులు మీకు వరుసగా ఇప్పటికే చెప్తూ వస్తున్నాను. ఇక ముందు కూడా మరింతగా ఈ సంగతులు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం. అయితే మనం మొదట ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి మునుపు ఒక అధ్యాయం మనం చదువుదాం మనస్ఫూర్తిగా. అదే కీర్తనల గ్రంథం 8వ కీర్తన. కీర్తనల గ్రంథం 8వ కీర్తన. ఈ అధ్యాయాన్ని మనసు పెట్టి చదవండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ మొదటి మాటలోనే కీర్తనాకారుడు ఒక అద్భుతమైనటువంటి సంగతిని వెల్లడి చేస్తున్నాడు. అయితే ఈ మొదటి మాట మనకు అర్థం కావాలి అంటే తరువాత అసలు ఈ కీర్తన ఎందుకొరకు రాశాడు మనం అర్థం చేసుకుంటే అసలు ఆ మొదటి మాట మనకి ప్రధానంగా అర్థమవుతుంది. ఆయన ఎందుకు రాశాడు అనే దాన్ని మనం, ఈ మొదటి మాట ఎందుకు రాశాడు అనేది మనకు అర్థం అవ్వాలంటే కీర్తనలో ఉన్న విషయం అంతా మనకు అర్థం అవ్వాలి. కీర్తనలో ఉన్నటువంటి ముఖ్య విషయం ఏంటి? ముఖ్య విషయం ఏంటంటే నా పుత్రుని నీవు జ్ఞాపకం చేసుకోవటానికి, నరమాతృని నీవు దర్శించటానికి వాడు ఏపాటి వాడు అనే ప్రాముఖ్యమైన ఉద్దేశాన్ని చెప్పటానికి మునుపు ఈ మాట చెప్తున్నాడు. అంటే ఈ అధ్యాయంలో ప్రధానంగా దైవ ప్రణాళిక ఏంటంటే మానవుడి కొరకు. మానవుడి కొరకు ఉన్నటువంటి దైవ ప్రణాళికలో సంగతి కూడా వెల్లడి చేస్తున్నాడు దేవుడు. దేని కొరకు అనేది, ఆ సంగతి ఏంటో దేవుడు వెల్లడి చేస్తున్నాడు. దేని కొరకు అంటే 6వ వచనంలో చేతి పనుల మీద అధికారం. ఓకేనండి. 7వ వచనంలో ఆయన కలుగు చేసిన జీవులపై అధికారం. పూర్తిగా ఏం చెప్తున్నాడంటే ఫైనల్ గా సమస్తమును వాని పాదముల క్రింద నీవు ఉంచావు అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు మీరు నాకు ఒక ఆన్సర్ చేయాలి. ఆ ఆన్సర్ ఏంటంటే
ఇప్పుడు 8వ కీర్తనలు ఇలా ఉంది కదా, నిజంగానే ఇది వాస్తవమా? 8వ కీర్తనలు ఇలా ఉంది, ఇది వాస్తవమేనా? వాస్తవం ఎక్కడ? మానవుడు పాపంలో పడిపోయాడు 3వ అధ్యాయంలో. చేతి పనుల మీద అధికారాన్ని కోల్పోయాడా లేదా? కోల్పోయాడు. చేతి పనుల మీద మానవుడు అధికారం కోల్పోయినా 8వ కీర్తనలో మాత్రం దావీదు ఈ విషయాలు ఏవి మనసుకు తెచ్చుకోవట్లేదు. విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు నేను ఆదాం, జాన్ దావీదు. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. అంటే జాన్ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని? నీ చేతి పనుల మీద వాడికి అధికారం ఇచ్చావు. ఎవరికి? స్టీవెన్కి. చేతి పనుల మీద అధికారం ఇచ్చావు, సమస్తము వాని పాదముల క్రింద ఉంచావు అంటున్నాడు. కానీ అప్పటికే స్టీవెన్ పాపంలో పడిపోయాడు. సాతాను అధికారం క్రిందకి ఆ మొదటి మానవుడైన ఆదాము వెళ్ళిపోయాడు. మరి ఇదంతా దావీదుకు తెలుసా? ఈ సంగతి దావీదుకు తెలుసా? తెలుసు. తెలిసినా సరే దావీదు మాట్లాడుతున్నటువంటి మాట విధానం మాత్రం ఎక్కడి నుండి ఆయన మాట్లాడుతున్నాడంటే 3వ అధ్యాయంలో విషయాలను మనసుకు తెచ్చుకొని మాట్లాడట్లే. ఆయన మాట్లాడుతున్నదంతా మొదటి 2 అధ్యాయాలే మనసులో ఉన్నాయి ఆయనకి. అదేంటి మొదటి 2 అధ్యాయాలు మనసులో ఉండటం ఏంటి? కనుక ఇక్కడ మనం కీర్తన చదువుతున్నప్పుడు అసలు తృణమాత్రుడు, నరమాత్రుడు, నరపుత్రుడు ఈ మనుషుల్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. అంతేకాదు వానికి నీ చేతి పనుల మీద అధికారం ఇచ్చావు, వాని సమస్తం వాడి పాదాల క్రింద ఉంచావు అన్నాడు. కానీ దావీదు చెప్తున్న ఆ టైంకి వాస్తవంగా పరిస్థితి అలాగా లేదు. ఎందుకు లేదు? 3వ అధ్యాయంలో ఆదాం పాపంలో పడిపోయాడు కనుక చేతి పనుల అధికారాన్ని అతడు కోల్పోయాడు. పాదముల క్రింద ఉన్న సమస్తము ఇప్పుడు అతడిపై తిరుగుబాటు చేసే పరిస్థితి తనకు దాపురించింది. అయితే ఇతడు ప్రవచిస్తున్నప్పుడు మాత్రం, లేదా ఇతడు మాట్లాడుతున్నాడు మాత్రం అసలు 3వ అధ్యాయంలో జరిగిన విషయమే తెలియనట్టు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మీరు పట్టుకోవాల్సిన విషయం. ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఉపదేశంలో ప్రధానంగా మీరు పట్టుకోవాల్సిన విషయం ఏంటి? దావీదు మాట్లాడుతున్నది మొదటి 2 అధ్యాయంలో నుండి 3వ అధ్యాయంలో నుండి కాదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆదికాండం మొదటి 2 అధ్యాయంలో సృష్టికి ముందున్న దేవుని ప్రణాళిక. ఓకే. కీర్తనల గ్రంథం 8వ అధ్యాయంలో పతనానికి తరువాత దేవుని ప్రణాళిక. ఓకే, పతనానికి తరువాత దేవుని ప్రణాళిక. ఇప్పుడు ఇదే విషయం హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదివాం. గుర్తుందో మీకు? 2వ అధ్యాయంలో చదివాం. 2వ అధ్యాయంలో చదువుతున్నప్పుడు అక్కడ ఏమని దాన్ని ప్రస్తావన తీస్తున్నాడో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, శ్రద్ధగా వినండి. అమ్మా చూడండి, ఇప్పుడు ఈ భాగంలో ఏం చెప్తున్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఏది 8వ కీర్తనలో ఉన్న మాటలు గుర్తు చేస్తున్నాడు. ఏమనంటే, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపటివాడు, నీవు నరపుత్రుని దర్శించుకు వాడు ఏపటివాడు, నీవు దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగానిగా
చేసితివి. మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసితివి. నీ చేతి పనుల మీద వారికి అధికారము అనుగ్రహించితివి. వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి అని చెప్పి ఏమంటున్నాడు తెలుసా? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు. అంటే దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన మనిషి అని ఉంది కదా. ఎక్కడ? 8వ కీర్తనలో. 8వ కీర్తనలో మాట ఉందా? ఏమని ఉంది? దేవదూతల కంటే, దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వాడిగా చేసి అనే దాన్ని, ఆ వాణిని అనే దాన్ని ఫైనల్ చేస్తూ చెప్తున్నాడు. ఆ వాణిని అనే ఆయన యేసు. ఓకే, ఇప్పుడు నేనేం చెప్పబోతున్నానంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిలో దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడుతుంది. సృష్టిలో దేవుని చిత్తాన్ని మాట్లాడుతున్నది ఏది? ఆదికాండం 1 అధ్యాయం సృష్టిలో దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడుతుంది. మరి ఇది 8వ అధ్యాయము, మీకు ఇప్పుడే చెప్పాను ఆ మాట. 8వ అధ్యాయం ఏం చెబుతుంది? మానవుని పతనము తరువాత దేవుని చిత్తాన్ని మాట్లాడుతుంది. ఆదికాండం 1వ అధ్యాయము సృష్టిలో దేవుని చిత్తం. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము మానవుని పతనం తర్వాత దేవుని చిత్తం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని నేను ఎలా చెప్తున్నాను, ఎలాగంటే విమోచనలో దేవుని చిత్తం. విమోచనలో దేవుని చిత్తం అంటే ఈ మూడింటి దగ్గర దేవుని ప్రణాళిక మారిందా? అందుకే నేను అంటున్న మాట ఏంటంటే, ఆయన ప్రణాళికలో ఎప్పుడు మార్పు ఉండదు. మనం అనుకుంటాం, మారిన పరిస్థితులను బట్టి అనుకుంటాం, కానీ దేవుడు ఆదిలో ఉద్దేశించినటువంటి ఆ ప్రణాళిక, ఎజెండా ఏదైతే ఉందో అది మాత్రం ఎప్పుడు మారదండి. కాబట్టి సృష్టిలో దేవుని చిత్తం ఏంటి? సృష్టిలో దేవుని చిత్తం ఏంటి? ఇప్పుడు చెప్పండి. దీన్ని బట్టి మీరు, సృష్టిలో దేవుని చిత్తం ఏంటి? మానవుని పట్ల సమస్తమును సమస్తమును ఏలాలి, సమస్తమును నేను నీకు లోబరిచాను. అంతేనా? ఆదామును తయారు చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదివితే మనకేమర్థం అవుతుంది? సమస్తముపై. ఆ వచనాలు చదవండి. చేయుదుము, ఎంత అద్భుతంగా ఉందండి మాట, ఎంత అద్భుతంగా ఉంది అసలు. ఎంత అద్భుతంగా ఉందంటే, దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఏమండి? సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రతి జీవిని ఏలుడి. సృష్టిలో దేవుని చిత్తం మానవుని పట్ల, మానవుని విషయంలో దేవుని యొక్క ప్రణాళిక. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు 8వ కీర్తన, పతనము తరువాత కూడా దేవుని ప్రణాళిక మారలేదు. ఇప్పుడు విమోచనలో అంటే 2వ అధ్యాయంలో మనం హెబ్రీ పత్రిక చదువుతున్నప్పుడు విమోచన కార్యంలో కూడా దేవుని చిత్తం మారలేదు. అంటే దేవుని చిత్తం ఒక్కటే. అదేంటి? మనం ఏలాలి. దేవుని స్తోత్రం. మనము ఏలాలి అంటే సమస్తము మన పాదముల క్రిందకి వచ్చి తీరాలి. అసలు ఎప్పటి వరకు సంఘం ఏమనుకుంటుందంటే, ఆత్మలను రక్షించాలి, ఆత్మల్ని రక్షించాలి. ఆత్మలను రక్షిస్తే మనుషులతో ఉన్న సమస్య పరిష్కరింపబడుతుంది. ఆత్మల రక్షణ ఒకటే కాదండి, సమస్త జీవులను ఏలాలి. అప్పుడు
మనిషి మారితే మనిషికున్న సమస్య క్లియర్ అవుతుంది. కానీ సమస్తమును ఏలుట అనే అనుభవంలోనికి మనిషి వస్తే దేవునికున్న సమస్య, భూమి విషయంలో ఉన్న సమస్య పరిష్కరింపబడుతుంది. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఏం చెప్పాను నేను? ఆత్మల రక్షణే అయి ఉంటే మనిషి మారితే సమస్య మనిషి విషయంలో మన సమస్య పరిష్కరింపబడినట్లు. ఓకే, మన సమస్య పరిష్కరింపబడినట్లు. కానీ మనం ఏలుట ప్రారంభిస్తే దేవునికి సృష్టి విషయంలో ఉన్న సమస్య పరిష్కరింపబడినట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ ఈ ప్రణాళిక సృష్టిలో ఉంది, పతనం తర్వాత ఉంది, విమోచనలో ఉంది గనక ఇది మనం సాధించాలని దేవుడు మనలను విమోచించాడు. విమోచనలో కూడా ప్రణాళిక మారలేదంటే అర్థం ఏంటి? విమోచించిన వారి ద్వారా. ఏలుదురు అనే మాట ఉంది కదా, ఏలుదురు అనే మాట మరొక ట్రాన్స్లేషన్ ఎలా ఉందంటే జయించుదురు అని ఉంది. ఏలుదురు అంటే ఏంటి? జయశాలే కదా, జయించిన వాడే కదా ఏలుతాడు. జయించిన వారే కదా ఇతర దేశాల వల్ల కప్పమేనా చెల్లించాలి. వాళ్ళు వాళ్ళ దేశంలో పంట గాని ఆదాయం గాని మరి ఏదైనా సరే జయించిన రాజులకి ఓడిన వారు ఏం చేసేవాళ్ళు? కప్పం చెల్లించేవాళ్ళు. అందుకే ఏలుట అనే మాట జయించుట అనే అర్థాన్ని కూడా ఇస్తుంది ఆదికాండం 1వ అధ్యాయంలో అన్నమాట. అందుకే దేవుడు మనల్ని ఎలా చూడాలనుకుంటున్నాడు? జయించిన వారిగా. దేవుని స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను చెప్తున్న మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అవసరమైతే మరొకసారి వినండి. చాలా అమూల్యమైన విషయాలను నేను గట్టిగా చెప్పగలను. కనుక విమోచన విజయంలో కూడా మానవుడు అధికారం పొంది సాతానుని ఎదుర్కోవాలనే దేవుడు మనలను విమోచనలో కూడా ప్రణాళికను మార్చలేదు. కాబట్టి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన పని ఏంటంటారు? మన పని ఏంటి? మన పని ఏంటి? ఎలా చెప్పాలి దాన్ని? ఎలా అని అనుకున్నాం? భూమితో దేవునికున్న సమస్యను మనం పరిష్కరించాలి. ఎందుకు అంటే సాతాను దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసి పడిపోయాడు కదా. ఈ పడిపోయినటువంటి సాతాన్ని దేవుడు సునాయాసంగా ఓడించగలడం లేదా? ఓడించగలడు. కానీ ఆ పని దేవుడు చేయలేదు. నువ్వు ఎందుకు చేయలేదని దేవుడిని అడిగారు అనుకోండి, దేవుడు ఏం చెప్పొచ్చు అంటారు? సృష్టికర్త సృష్టిని ఓడిస్తే దేవదూత ఎవరు? సృష్టే కదండి. సృష్టికర్త సృష్టిని ఓడిస్తే థ్రిల్లే ఉంటదండి. అందుకు దేవుడు ఏం చేశాడంటే సృష్టి అయిన మానవుడు, సృష్టి అయిన అపవాదిని జయించాలని దేవుడు కోరుకున్నాడు. అంటే సృష్టింపబడిన దానిని సృష్టించిన వాడితోటే డీల్ చేయాలనుకున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. కాకపోతే ఈ పని దేవుడు చేయటం ఎంత తేలిక అంటారు? చాలా ఈజీ. దేవునికి ఈ పని చేయటం చాలా ఈజీ. అపవాదిని చెరలో బంధించడం కానీ, నిత్య అగ్నిగుండంలో పడేయటం కానీ, నోరు పోయి అని చెప్పి ఒక సీలేసేయటం కానీ దేవునికి పెద్ద కష్టమేమి కాదు. కానీ సృష్టించిన వాడు సృష్టించిన దాంతో వ్యవహరించే విధానం అలాగుంటే పెద్ద మజా ఏముండదు. దేవునికి మహిమ కలుగును కానీ. కాబట్టి మీకు ఇంకో మాట చెప్పనా? ఈ సృష్టింపబడిన వాడు పరలోకంలో నుండి నెట్టివేయబడ్డాడు కదండి. వాడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? ఈ సృష్టిని పాడు చేశాడు. సృష్టిని పాడు చేశాడు కదా. అప్పటికి ఆదాం ఉన్నాడా?
సృష్టిని పాడు చేయటం. అపవాది సృష్టిని పాడు చేసే టైంకి ఆదాం ఉన్నాడా? అపవాది సృష్టిని పాడు చేసే టైంకి ఆదాం ఉన్నాడా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. కానీ అసలు ఒరిజినల్ గా దీన్ని ఎలా చదవాలంటే, ఆది యందు దేవుడు ఆకాశం భూమిని సృజించాడు. హెవెన్ అండ్ ఎర్త్. కాకపోతే మన తెలుగు వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాస్ కోసం భూమి ఆకాశాలను సృజించాడని రాశాడు. కానీ ఆకాశ భూమిని ఆయన సృజించాడు. కానీ వెంటనే 2వ వచనంలో ఏముంది? మరి అలా ఎవరన్నా సృజిస్తాడా? సృజించినాడు. ఇప్పుడు కుర్చీ తయారు చేసాడండి. ఆ కింద కాలు పైకి, చేతులేమో పెట్టుకునే చేతులు కిందకి ఎట్టాడు అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు? ఎవడు రీడు అసలు ఎలా కూర్చోవాలి, ఎలా సావాలి దీనిలో మనం? అంటే ఆకారం నిరుపయోగమైన ఆకారం అది. ఆ నిరుపయోగమైన ఆకారం సృష్టించేవాడు ఎవడైనా అలా సృష్టిస్తాడా? ఏమండి? అలా చేయడు. ఒకడు ఒక దాన్ని ప్లాన్ చేశాడంటే ఆ ప్రణాళికలో దేన్నైతే అతడు ఉద్దేశించాడో దానికి సరిపోయేటట్లుగానే వస్తువుని చేస్తాడు. కాబట్టి కూర్చోవాలనుకునేటప్పుడు అదిగో కుర్చీని అంత చక్కగా రూపించేది. కొందరి మనసులో ప్రణాళిక ఉంటది, వాళ్ళు ఏవో 4 వస్తువులు తెస్తారు, మనకేం అర్థం కాదు. వాళ్ళు సెట్ చేసిన తర్వాత అబ్బా ఎంత అందంగా చేసాడు అనుకుంటాం. అంటే అతడి ప్రణాళికలు ఆల్రెడీ ఆ బ్లూ ప్రింట్ ఉందన్నమాట. ఆ బ్లూ ప్రింట్ ఉంది. కాబట్టి ఆది యందు దేవుడు ఆకాశ భూమిని సృష్టించాడు. సృష్టించిన ఆకాశం భూమిని నిరాకారంగా, శూన్యంగా ఉండేనంది. ఉండేను అంటే అయ్యను అనే పదం ఉంది, అయిపోయాయి అనే పదం ఉంది అక్కడ. ఎందుకంటే హవ్వ, అది లోతు భార్య ఏమైపోయింది? ఉప్పు స్తంభం ఆయన ఉంది కదా, అలా అయిపోయింది అని ఉంది. ఇక్కడ పదం కూడా లోతు భార్యకి ఏ మాట వాడబడిందో హీబ్రూలో, ఇక్కడ కూడా అదే పదం వాడబడింది అనమాట. అంటే మరి దేవుడు నిరాకారంగా, శూన్యంగా భూమిని చేస్తాడా? పద్ధతి అయిన వాడాయన. నన్ను చేసినప్పుడే ఎలా చేయాలనుకున్నాడు? తన పోలికలు. అబ్బా ఎంత గొప్ప ఉద్దేశం! అలాంటిది సృష్టిని చేయాలనుకున్నప్పుడు యెషయా గ్రంథం 46వ అధ్యాయం ఒకసారి చదవండి. 18 అనుకుంటా ఒకసారి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 18 వచ్చి. అదండి. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆయన భూమిని కలుగజేసి 45:18 కదండి. భూమిని కలుగజేసి దానిని సిద్ధపరచి స్థిరపరచును. అంటే ఎలా చెప్తున్నాడండి? సృష్టికర్త ఎలా చేశాడంట? భూమిని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. వెంటనే వాడుతున్న మాట ఏంటంటే, నిరాకారంగా నుండినట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృజించాను. మరి ఇప్పుడు ఏం జరిగింది? నిరాకారంగా, శూన్యంగా ఎందుకుంది? వెంటనే అంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చేసినటువంటి మొదటి సృష్టికి, అనగా మొదటి వచనానికి 2వ వచనానికి మధ్య చాలా కాలం ఉందన్నమాట. చాలా కాలం గడిచిపోయింది. ఒక మాట ఇర్మియా గ్రంథంలో అనుకుంటుంటారు. ఇర్మియా గ్రంథం
సరే, మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు వాస్తవం ఏంటంటే దేవుడు భూమిని చేసేటప్పుడు ఎలా చేయలేదని మనకి ఇప్పుడు స్పష్టం అవుతుందండి. అంటే మొదటి అధ్యాయం మొదటి వచనానికి, ఆ మొదటి అధ్యాయం రెండో వచనానికి మధ్యలో చాలా కాలం జరిగిపోయింది. ఆ జరిగిన కాలం ఎలాంటిదంటే, నివాస యోగ్యమైన ఈ భూమిని, దేవుడు సిద్ధపరిచి స్థిరపరిచిన ఈ భూమిని అపవాది ఏం చేశాడంటే నిరాకారం చేసి పడేసాడు. అందుకే చాలా మంది ఏమంటారంటే, ఎవడన్నా ముందు వెలుగు చేసి ఏదైనా చేస్తాడు, బైబిల్లో ఆ సృష్టి క్రమం ఏంటండి అంటారు చాలా మంది. బైబిల్లో ఉన్న సృష్టి క్రమం ఏంటి, సైన్స్ కి భిన్నంగా ఉందంటారు. కానీ అలాంటిది ఏమీ లేదు. దేవుడు పాడైపోయిన సృష్టిని ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించను గాక అని పలుకుతున్నాడు అన్నమాట. ఎందుకు? భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది. తర్వాత ఇంకో మాట ఉందిగా, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, భూమిని అంధకారంలో వెలుగు కమ్మని పలుకుతున్నాడు అన్నమాట. కనుక దేవుడు ఇక్కడ ఇంకొక సృష్టి చేయటంలా ఉన్న సృష్టిని ఏం చేస్తున్నాడు, రీస్టోర్ చేస్తున్నాడు అన్నమాట. పునరుద్ధరిస్తున్నాడు. కాబట్టి నేను ఎందుకు ఈ మాట మీకు చెప్పానంటే, సాతానుతో సృష్టింపబడిన దాంతో సృష్టికర్త ఈజీగా డీల్ చేయొచ్చు, కానీ వీడు ఏం చేశాడంటే, పడిపోయిన వాడు కోల్పోయిన అధికారం ఏదైతే ఉందో, లేదా పాడు చేసిన పరిస్థితి ఏదైతే ఉందో, దానిని తిరిగి దేవుడు మనిషికి మరలా సృష్టించి మనిషికే ఇవ్వదలిచాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు సృష్టింపబడిన వాడు ఎలా సమస్తాన్ని పతనం చేశాడో, దేవుడు దాన్ని మళ్ళీ రీస్టోర్ చేసి వాడి చేతిలో నుండి అధికారం మానవుడు తీసుకోవాలని దేవుడు ప్రణాళిక చేసాడండి. అందుకే అసలు మనలను దేవుడు చేయటం వెనుక దేవుని ఉద్దేశం మనకు తెలిస్తే మనకు చాలా ఆనందం కలుగుతుంది. అంటే ఇన్ని ప్రణాళికలు చేసి నన్ను చేశాడా అనేది ఎప్పుడైనా కూర్చొని ఆలోచన చేసాం మనం? ఎప్పుడన్నా కూర్చొని ఆలోచన చేసామా? దేవుడా, నీ పోలిక నాకు ఇవ్వటానికి ఇష్టపడ్డావు. ఎంత అద్భుతమైన ఆలోచన అది. ఎప్పుడైనా అసలు అది ఆలోచన చేస్తేనే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవటానికి మనము యాపాటి వారమైన మనలను దేవుడు ఏకంగా తన పోలికలోనే చేసుకున్నాడు. తన పోలిక ఇచ్చాడు మనకి. అంటే అంటే ఇలాగా మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తుంటే అసలు నేను ఎంత గొప్పోడిని, అంతే కదండి. నేను ఎవరి పోలికో తెలుసా అని కొన్నిసార్లు బిడ్డలు మురిసిపోవచ్చు, లేదా బిడ్డల గురించి చెప్తూ తల్లిదండ్రులు మురిసిపోవచ్చు. ఏమన్నా ఎవరి పోలికో తెలుసా, అలా మా మేనమా పోలిక వచ్చింది అనుకోండి, ఇంకా అమ్మలో ఏమవుతారు, మా తమ్ముడు పోలికే అంటారు అనమాట. అంటే మురిసిపోతా ఉంటారు. అంటే ఎవరిదైనా మన వారి పోలిక మన ఇంట్లో వాళ్ళకి వస్తే మనం ఏం చేస్తుంటాం, ఉబ్బి కబ్బిపోయిపోతాం. అచ్చం అలాగే ఉన్నాడు బాబోయ్ అని చెప్పి. అలాంటిది ఎప్పుడైనా నేను దేవుని పోలిక అని ఆలోచన చేసావా? అంటే దేవుడు తన పోలిక నాకు ఇచ్చేసాడు. ఎంత అందమైన విషయం వినటానికి ఇది. అంటే ఎప్పుడు కూడా మనం అలా ఆలోచించేము, ఒక దగ్గర ఆగి ఆలోచించే. కీర్తన గ్రంథంలో శల అనే మాట ఎప్పుడైనా చూసారా? శల అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? చెప్పండి, ఒకసారి చెప్పారు మీకు. ఆగి ఆలోచించి ముందుకు వెళ్ళని అర్థం. 3 పదాలు అందులో ఉంటాయి. ఆగు, శలాన్ని వచ్చినప్పుడల్లా నీకేమాలి, బ్రేక్ పడాలి. ఆగు, ఆలోచించు, ఇక ముందుకెళ్ళు, ఆలోచించాక ముందుకు వెళ్ళు. అలాగా మనకి దేవుడు తన పోలిక నాకు ఇచ్చాడు అన్నప్పుడు ఆగి ఆలోచించాలి వద్దా? నీ పోలిక నాకేంటయ్యా, నేనెక్కడా, నువ్వెక్కడా, నా స్థితి ఏంటి, నీ స్థితి ఏంటి? నువ్వు ఆ దేవదూతలకు ఇచ్చావా? ఇవ్వలేదు. సృష్టిలో చతుష్పాద జంతువులు ఉన్నాయి. చతుష్పాద జంతువులు అంటే ఆకాశంలో
నేలపై నడిచేవి, నేలపై ప్రాకేవి, నీటిలో సంచరించేవి. ఈ చతుష్పాద జంతువులలో ఏది నీ పోలిక కాదు, అసలు నేనే నీ పోలిక. అయ్యా, నీ పోలిక నాకు ఇవ్వటానికి నువ్వు ఇష్టపడ్డావు అనే మాట మనసుకు వస్తే నిజంగానే చాలా ఆనందంగా ఉంటదంటదా? ఎప్పుడన్నా ఆలోచించారా? దేవునికి స్తోత్రం. ఫేమస్ హీరోయిన్ ఉందనుకుంది. ఎవరు? ఫేమస్ హీరోయిన్. మీ ఇంట్లో పుట్టిన బిడ్డ ఫేమస్ హీరోయిన్ లో ఉందనుకోండి, ఏం చేస్తాం? నిజం చెప్పండి. పుట్టినవాడు ఫేమస్ హీరోలో ఉన్నాడు అనుకోండి, అంటే అచ్చం అలా కాదు, ఆ కలర్ గాని ఆ తేజస్ గాని మీకు అలా కనిపిస్తే ఎలా ఉంటది? నా బిడ్డ ఆహా ఏమి అందమని మురిసిపోతాం లేదా? నిజంగానే మా చిన్నవాడిని చూసి నేను తెగ మురిసిపోయేవాడు. ఆడు పింక్ కలర్ లో చాలా అందంగా ఉండేవాడు అనమాట చిన్నప్పుడు. ఎంత అందం అంటే ఆడు కళ్ళు గాని, ముక్కు గాని, నోరు గాని, చెవులు గాని సూపర్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉండేవాడు. ఆయన చూసి నేను తెగ మురిసిపోయేవాడు, భలే అందగాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, దేవుడు ఎవరి పోలికి ఇచ్చాడంట మనకి? ఆయన పోలికి ఇచ్చాడు. ఎప్పుడైనా మనం నిజంగా, అందుకే దేవుని పోలికగా పుట్టిన మనిషిని అంట మనం ఏం చేయకూడదు, శపించకూడదు. నువ్వు ఎవరినైనా శపించేటప్పుడు నీకు వెంటనే ఏం గుర్తు రావాలంటాడు? వారు దేవుని పోలిక. దేవుని పోలికని ఎలా నిందిస్తామండి? అది మన మనసుకి రావాలంటాడు. ఎక్కడుందా మాట? యాకోబు పత్రికేనా? యాకోబు పత్రికలోనే అంటాడు ఒక మాట, అది చదువుదాం. మనం బయటకు వెళ్తున్నాం, అయితే నేను పోలిక గురించి మాట్లాడుతున్నాను కనుక ఈ వచనం మీకు చూపిస్తున్నాను. ఒకసారి యాకోబు పత్రిక చదవండి. ఒక్క జల నుండి తీయని నీరు, చేదు నీరు అని చెప్పి ఆ మాట వాడుతాడు. ఇక్కడేనా? చూడండి, దీనితో ఏంటి? దేనితో? దీనితో అంటే దేనితో? నాలుక. ఇలా చదువు. నాలుకతో తండ్రి అయిన ప్రభువును స్తుతించుచు, దీనితోనే నాలుగుతోనే దేవుని పోలికగా పుట్టిన. మనం చెప్పిస్తున్నప్పుడు ఎవరినైనా ఏమనుకోవాలి? దేవుని పోలికను మనం చెప్పిస్తున్నాం. అది ఎంత బాధాకరమైన విషయం అంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లలారా. ఈ రోజు మీకు చెప్పిన విషయం అంటే ప్రాముఖ్యమైన విషయంగా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మనలను నిర్మించడం వెనుక, సృష్టించడం వెనుక దేవుని ప్రణాళిక ఆదిలో ఏదుందో అది ఇప్పటికే మారలేదు. ఇప్పటికే మారలేదంటే నేనేం చెప్పానంటే, ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిలో దేవుని ప్రణాళిక మానవుని పట్ల ఎలా ఉందో, 8వ అధ్యాయంలో పతనం తర్వాత కూడా, 8వ అధ్యాయం రాసింది పతనం తర్వాత, కీర్తనల గ్రంథం, అప్పుడు అలాగే ఉంది. విమోచన తర్వాత కూడా, అసలు విమోచనలో ఉద్దేశం కూడా అదే. లేదంటే విమోచన తర్వాత ఇంకా అంతా అయిపోయింది, దేవుని ప్రణాళిక మారిపోయిందని లేదు. విమోచన తర్వాత కూడా దేవుని ప్రణాళిక ఏంటి? ఏలుట. అందుకే మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో కూడా ఏం చదువుతారంటే, జయించిన వారి గురించి చదువుతారు. జయించిన వారి గురించే చదువుతారు. అంటే జయించిన వారు ఆదికాండం 1వ అధ్యాయంలో జయించిన వారు. ఏలుదురు అనే పదానికి ఏం వాడబడిందని చెప్పాను? జయించుట. 22వ అధ్యాయంలో కూడా ఏం చెప్తున్నాడు? జయించు వారి గురించే చెప్తున్నాడు. ఉందా మాట 22లో? ప్రకటన గ్రంథం 22లో. ప్రకటన గ్రంథం 22
ఇరవై ఒకటిలో కదా చదువుతాం, జయించిన వారి కూడా ఎన్నో చెప్పండి అమ్మా. 21:7. ఎందుకు ఇలా చెప్పొచ్చు అంటే 21, 22 అధ్యాయాలు నిత్యత్వాన్ని గురించి సంబంధించిన అధ్యాయాలు, కానీ 19 అధ్యాయం సహస్రకాలం 1000 ఏళ్ల పరిపాలన గురించి సంబంధించిన అధ్యాయం అని గతంలో మీకు చెప్పాను. కాబట్టి మనం 21 అయినా 22 అయినా ఎక్కడ విషయం అది నిత్యత్వంలో ఉన్న విషయం. అంటే దేవుడు సృష్టిలో దేవుని ప్రణాళిక ఎలా ఉందో క్రొత్త సృష్టిలో కూడా దేవుని ప్రణాళిక అది అయితే అది సాధించబడింది. దేవుని స్తోత్రం, అది కంప్లీట్ గా సాధించబడింది. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇవి ఆత్మ సంబంధమైన విషయాలు కాబట్టి ఏదో ఒక స్టోరీ లాగా ఉండవు, ఏదో ఎలాగనగానే ఒక సినిమా స్టోరీలో గుర్తుపెట్టేసినట్టు ఉండదు. ఇవి చాలా ఆత్మ సంబంధమైన. ఇప్పుడు ఇలా విన్ని వెంటనే మర్చిపోతారు ఏం చెప్పాడు రా అన్నట్టు. అందుకే దాన్ని మరి 2-3 సార్లు వింటే మీకు కూడా దేవుడు తలంపులు దయచేస్తాడు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమ చేత ఈ దినం సహితం ఈ బైబిల్ పఠన కార్యక్రమం జరుగుతూ కృపనిచ్చావు. ఈరోజు మేము నీ కృప చేత నాయన సృష్టిలో నీ ప్రణాళిక మొదటి అధ్యాయం ఆది కాండాలు ఎలా ఉందో, పతనం తర్వాత 8 అధ్యాయాలు అలాగే ఉందని, దావీదు అవేవి చూడటం లేదని, ఎందుకంటే ప్రణాళికను చూచే వ్యక్తులు భూమి అంతటా ఇప్పటికీ నీ నామం ప్రభావం గలదే అని ప్రకటిస్తున్నాడయ్యా. ఇప్పటికీ నీ నామము ప్రభావం గలదే. పతనం అయిపోగానే ఏదో జరిగిపోయిందిలే, మానవుడు పతనం అయిపోయాడు, దేవుడు ఓడిపోయాడు అనే దృష్టిలో దావీదు లేడయ్యా. అందుకే మొదటి మాటలోనే అంటున్నాడు, నీ నామము భూమి అంతటా ప్రభావము గలది. అవును నాయన, నీ ప్రణాళిక మారలేదు. స్తోత్రం. విమోచనలో కూడా నీ ప్రణాళిక మారలేదయ్యా. ఎందుకంటే ఇది మేము మాకు సాధించాలి, మేము దీనిని సాధించాలని మీరు కోరుకున్నారు. మానవుడు రక్షింపబట్ట మాత్రమే కాదని, సృష్టిలో ఉన్న ప్రతి దానిని మేము మా పాదాల క్రిందకి తీసుకొని ఏలాలి అని, జయించాలని మీ నిత్య ప్రణాళికను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ ప్రణాళిక మాకు తెలుపుతున్నందుకు, ఆ ప్రణాళికను మాకు వెల్లడి చేస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. కనుక ఆ పనిని మేము విజయవంతంగా చేయటానికి, విమోచనలు ఏదైతే సాధింపబడిందో ఆ అధికారంతో మేము సమస్తమును ఏలుటకు, ఆనాడు పతనమైన సృష్టిని జలములపై అల్లాడుతూ ఉన్న దేవుని ఆత్మ ఈరోజు తిరిగి యేసుక్రీస్తు విమోచనలో సాధింపబడిన విజయాన్ని ఆత్మదేవ మేము అనుభవంలోనికి తేవటానికి మీరు మా మీద జలములపై అని చదువుతున్నాం, మాపై మీరు నిలిచి ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. కృపనిమ్మని మీ చేతుల్లోకి వస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనల్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. పరమతండ్రైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఆదరణ అందరి ఎడల చాలినంత సమృద్ధి అయి విస్తరించును గాక. ఆమేన్.